ఇటీవల జరిగిన ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. నిజానికి అక్కడ రామ మందిరం ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఇలా ఎన్నో ఏళ్ల నాటి ఈ కలను బీజేపీ ప్రభుత్వం నిజం చేసింది. దీంతో అక్కడ బీజేపీ విజయడంకా మోగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో అయోధ్య ప్రజలను దేశ ప్రజలు విమర్శిస్తున్నారు. రామ మందిరం ఏర్పాటు చేశారని కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించారని, దేశానికి ధర్మానికి ద్రోహం చేశారని విమర్శించిన వారు కూడా ఉన్నారు. అయితే అయోధ్య ప్రజలకు తల్లి సీతామాత గతంలో ఒక శాపం ఇచ్చిందట. దానివల్లే ఇదంతా జరిగిందని ఒక టాక్ అయితే వినపడుతుంది. రాముడి జన్మస్థలం అయోధ్య అంటే సీతామాతకు అత్తారేలు. అక్కడి ప్రజలు సీతామాతను కూడా తమ తల్లిలాగానే భావిస్తారు. కానీ అక్కడి ప్రజలను సీతామాత శపించడం ఏమిటి, దానికి బీజేపీ ఓటమికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ కథ తెలుసుకోవాల్సిందే. రాముడు నడయాడిన కాలం అయిన త్రేతాయుగం ముగిసిన తర్వాత అయోధ్య క్షీణించడం ప్రారంభమైంది. అయోధ్య అంతా నిర్జనమై నిశ్శబ్దం కలుముకుంది. ప్రతి చోట దాడులు జరిగాయి. అయోధ్యలోని దేవాలయాలు ధ్వంసమయ్యాయి. రాముడి జన్మస్థలం అయినప్పటికీ ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు రాలేదు. అయోధ్యకు ఇంత దుస్థితి రావడానికి సీతామాత శాపమే కారణమని ప్రజలు అంటున్నారు. వేదాలు పురాణాల్లో పేర్కొన్నట్లుగా రావణుడు చంపిన తర్వాత రాముడు తన వనవాసాన్ని ముగించుకొని సీతతో అయోధ్యకు తిరిగి వచ్చిన సమయం. ఓ వైపు రాముడు రాక సందర్భంగా 1000 దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు సీతపై అయోధ్యవాసులు అనుమానం వ్యక్తం చేస్తూ నోటికి వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. సీతాదేవి చాలా కాలం నుండి రావణాసురుడి చెంత ఉండడంతో ఆమె పవిత్రతపై అయోధ్యవాసులు అనుమానం వ్యక్తం చేశారు. సీతాదేవి పవిత్రతను తప్పుపడుతూ మాట్లాడిన మాటలు రాముడి చెవిన పడ్డాయి. ఈ కారణంతోనే రాముడు నిండు గర్భిణి అయిన సీతను అడవులకు పంపిస్తారు. అయితే అయోధ్య ప్రజల కారణంగానే సీతామాత అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది అని తెలుసుకున్న సీతాదేవి కోపంతో ఊగిపోయిందట. నేను దుఃఖించినట్లే అయోధ్యవాసులు ఎప్పుడు దుఃఖంతో ఉండాలని, అలాగే అయోధ్య నిర్మానుష్యంగా ఉండాలని, అక్కడి ప్రజలు పేదలుగా ఉండిపోతారని సీతాదేవి శాపం ఇచ్చినట్లు కొన్ని పౌరాణిక కథలు ఉన్నాయి. ఇకపోతే సీతామాత శాపం ఫలితంగా రఘువంశ చివరి రాజు బృహద్బల్ మహాభారత యుద్ధంలో మరణించాడు. ఆ తర్వాత అయోధ్య నగరం నిర్మానుష్యంగా మారిందని చెబుతున్నారు. సీతాదేవి శాపం కారణంగానే అయోధ్య నగరం ఎప్పటికీ అభివృద్ధి చెందదు అని, ఎప్పుడు ఏదో ఒక లోపంతో బాధపడుతూ ఉంటుందని అనుకుంటూ ఉంటారట. ఇప్పుడు తిరిగి అయోధ్యలో రామ మందిరం నిర్మించిన అక్కడి ప్రజలు శాపం కారణంగా సంతోషంగా లేకపోవడంతోనే బీజేపీకి ఓటు వేయలేదని పలువురు అంటున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.